గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గురించి చర్చ నడుస్తోంది. నిన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీసీ నాయకులు కొంతమంది మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఈ విషయంలో బీసీలందరూ కూడా ఇంకా ఏకమైతే బాగుంటుందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అయితే గవర్నర్ నిర్ణయము ఇక్కడ కీలకం కాబోతుంది. గవర్నర్ నిర్ణయం కీలకం కాబోతుంది. ఒకసారి మనం చూద్దాము. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా? కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్ట్. ఆ పార్టీని దోషిగా చూపెట్టేలా కాంగ్రెస్ ప్లాన్. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకెళ్తే ఎలా? అధికారుల్లో మొదలైనటువంటి చర్చ. ఒక్కసారి మనం ఇది మొత్తం పూర్తిగా చూద్దామండి. లాస్ట్ అండ్ ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వైఖరి ఎలా ఉంటుంది? ఆర్డినెన్స్ పైన ఆయన సంతకం చేస్తారా లేకపోతే వెనక్కి పంపుతారా లేదంటే తన వద్దే పెండింగ్లో పెడతారా అనే చర్చ మొదలైంది. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో 42 రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించిన 2 బిల్లులను కూడా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. వాటిపై కేంద్రం ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్తగా పంచాయతీరాజ్ చట్టం 2018 నుండి సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. గవర్నర్ నిర్ణయం ఏంటి ఒకసారి చూద్దాం. కులగణన ప్రకారం బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఆమోదించింది. వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కేంద్రాన్ని కోరింది. దీంతో ఆ బిల్లులు రెండింటిని కూడా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ ఇంతవరకు రాష్ట్రపతి వాటిని ఆమోదించలేదు, అలాగని తిరస్కరించలేదు. దీంతో పంచాయతీరాజ్ 2018లో చట్టంలోని రూల్ 285A సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఆ ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ మొదలైంది. వెంటనే తుది నిర్ణయం తీసుకుంటారా లేక న్యాయ సలహాలు తీసుకున్నాకే ఓ నిర్ణయానికి వస్తారా అనే చర్చ జరుగుతోంది. కానీ ఆర్డినెన్స్లో న్యాయ రాజకీయ అంశాలు ఉన్నందున అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఆయన తుది నిర్ణయానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? రాజకీయపరమైన అంశాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటారని టాక్. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ పై గవర్నర్ స్వతహాగా నిర్ణయం తీసుకుంటారా లేక కేంద్ర బీజేపీ నాయకుల సలహా మేరకు ముందుకు వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఢిల్లీ నాయకత్వం గైడెన్స్ ప్రకారం గవర్నర్ బిల్లును రిజెక్ట్ చేసినా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టినా ఆ ప్రభావం రాష్ట్ర బీజేపీ పైన పడ్డం ఖాయం. 100% రాష్ట్ర బీజేపీ పైననే ఆ ప్రభావం పడుతుంది ఒకవేళ గవర్నర్ ఆమోదముద్ర తెలపకపోతే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతోమంది మా బీసీల కళ 42% రిజర్వేషన్. సో ఇప్పుడు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లోనే మొదలు పెట్టాలి ఈ ఆర్డినెన్స్. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లోనే ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలపకపోతే గనక కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, బీజేపీకి మైనస్ అవుతుంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొట్లాడడానికి ఒక సరికొత్త అవకాశం దొరుకుతుంది. వీళ్ళే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదు స్ట్రాటజికల్గా ఏం చేస్తారు, ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర తెలిపినా కావాలని అంటే బీసీ రిజర్వేషన్ రావద్దు అని ఆలోచించేటువంటి కొంతమంది సోకాల్డ్ దుర్మార్గులు మళ్ళా హైకోర్టులో పిటిషన్ వేసి అంటే వీళ్ళే ఇచ్చినట్టు చేస్తారు, మళ్ళీ వీళ్ళే కోర్టులో కేసేసి దొంగ నాటకాలు ఆడతారు. దీన్నే రాజకీయం అంటారు. బీసీలు ఎదగద్దు అని అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళ పెత్తనాలే చలాయించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఆమోద ముద్ర గవర్నర్ తెలిపినా నువ్వు కొట్టినట్టే చెయ్యి, నేను ఏడ్చినట్టే చేస్తా, కానీ మందు పూసినట్టు మాత్రం నటిస్తా. ఇది మాత్రం తెలంగాణలో అద్భుతంగా నడుస్తున్నటువంటి ఒక రాజకీయ కోణం. మీరేమన్నా అనుకోండి, చాలా రకాలుగా ఆలోచించండి. ఒకసారి మనసున గుండెల మీద చేసుకొని మనసు పెట్టి ఆలోచించండి. ఎన్నిసార్లు ప్రయత్నించలేదు బీసీ రిజర్వేషన్ కోసం, మళ్ళీ కోట్లలో కేసేసాడు, సర్వనాశనం చేసాడు. ఇది సో ఇది ఏ రకంగా చేసినా బీజేపీకి
ఒక పెద్ద తీరని లోటు. ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందని కొంతమంది. రాజాసింగ్ రాజీనామా ఇప్పుడు కనుక ఆమోదం తెలపకపోతే బీజేపీకి ఒక కొత్త తలకాయ నొప్పి మాత్రం మొదలవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఒకవేళ ఆమోద ముద్ర తెలిపిన తర్వాత ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్లేసేటువంటి ఆ దుర్మార్గులు ఎవరో మాత్రం మనకి తెలియదు. అంటే ఎందుకండి ఇది ఎంతోమంది కళ, ఇది బీసీల కళ. రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ప్లస్ అవుతుంది ఈ బీసీ రిజర్వేషన్ అని మాత్రం మరొక్కసారి తెలియజేస్తూ, ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఇక మీదట కొద్దిగా నాకు అంటే కొంచెం నా ఆరోగ్య రీత్యా కొద్దిగా కొన్ని వీడియోస్ నేను రిలీజ్ చేస్తూ ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.